లాస్ట్ ఇయర్ జూన్లో భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు హర్జిత్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణలో భాగంగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత్ వైపు వేలెత్తి చూపాడు. ఈ ఆరోపణల్ని భారత్ త్రోసిపుచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇరు దేశాలు తమ దౌత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో డిప్లొమాట్స్ని బహిష్కరించాయి. దీని తర్వాత ఇండియా మరియు కెనడాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రెజెంట్ రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రత్యేక సిక్కు దేశం అనే లక్ష్యంతో కొందరు కెనడియన్ సిక్కులు ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని ఇండియా భావిస్తుంది. ఇదే ఈ వివాదాలకు సెంట్రల్ పాయింట్. ఈ వివాదం గురించి ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఖచ్చితంగా ఒక మంచి వాల్యూ యాడ్ అవుతుంది ఈ వీడియోల ద్వారా. అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. దాదాపు 40 ఇయర్స్ బ్యాక్ పంజాబ్లో దారుణమైన హింసాకాండ జరుగుతున్న సమయంలో భారత సైన్యం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేసింది. ఆ తర్వాత 1984 అక్టోబర్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన ఇద్దరు సిక్కు బాడీగార్డ్స్ చేతిలో హత్యకు గురయ్యారు. కొంతమంది ఖలిస్తానీ మద్దతుదారులపై కెనడా చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తుంది. అయితే కెనడా పట్టించుకోవడం లేదు. హర్దీప్ సింగ్ నిజ్జర్ను భారత్ ఖలిస్తానీ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామని అంటున్న కెనడా అభిప్రాయాన్ని వ్యక్తపరచకుండా ఎవరినీ ఆపలేమని అంటుంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడ సిక్కు ఓటు బ్యాంక్ కోసమే ఖలిస్తానీ మద్దతుదారులపై చర్య తీసుకోవాలన్న డిమాండ్ను విస్మరిస్తున్నారని భారత్ ఆరోపిస్తుంది. జనాభా శాతాన్ని బట్టి చూస్తే భారత్ కంటే కెనడాలో ఎక్కువ మంది సిక్కులు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక అట్రాక్టివ్ పాయింట్ ఉంది. భారత్ మరియు కెనడాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న దశను చూస్తుంటే ఇవి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ఏ పాశ్చాత్య దేశంతోనూ భారత సంబంధాలు ఇంతగా చెడిపోలేదు. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకున్న భారత్ మెల్లమెల్లగా పూర్తిస్థాయి మార్కెట్ ఎకానమీ సాధించే దిశగా పయనిస్తుంది. G7 మరియు నాటో దేశాలతో ఆర్థిక, వాణిజ్య, రాజకీయ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ రెండు గ్రూపులలోనూ భాగంగా ఉన్న కెనడాకు అమెరికాతో చాలా సన్నిహిత సైనిక సంబంధాలు ఉన్నాయి. ఉత్తర అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్లో ఇది ప్రతిబింబిస్తుంది. రెండు దేశాలలో ఆర్థిక వ్యవస్థ పరంగా చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన కెనడాతో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగా మారడం చాలా ఆసక్తికరం. ఇక్కడ గత 3 దశాబ్దాలుగా ఆర్థిక వ్యూహాత్మక దిశలో అమెరికాతో మెరుగైన సంబంధాలను నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో కెనడాలోని తమ హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ అలాగే మరికొందరు డిప్లొమాట్స్ని వెనక్కి రప్పిస్తున్నట్టు భారత్ సోమవారం తెలిపింది. అయితే సంజయ్ కుమార్ వర్మతో సహా 6 భారతీయ దౌత్యవేత్తలు, కౌన్సిలర్ అధికారులను బహిష్కరించినట్టు కెనడా ప్రకటించింది. అదే క్రమంలో 6 కెనడా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు ఇండియా ప్రకటించింది. వీరిలో యాక్టింగ్ హై కమిషనర్ స్టూవర్ట్ రాస్ వీలర్ కూడా ఉన్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తలు అలాగే ఇతర హై కమిషనర్ అధికారులను కెనడా పర్సన్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్గా ప్రకటించింది. ఈ ప్రకటన ఇరు దేశాల దౌత్యవేత్తల బహిష్కరణకు దారితీశాయి. కెనడాలో పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నేరానికి సంబంధించిన కీలక సమాచారం ఉందని విచారణ అధికారులు భావిస్తారు. సెప్టెంబర్ 2023లో నిజ్జర్ హత్య తర్వాత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్లో భారత అధికారుల ప్రమేయానికి సంబంధించి బలమైన సాక్ష్యం ఉందని పేర్కొన్నారు. ఈ ఆరోపణల్ని భారత్ పూర్తిగా ఖండించింది. కెనడా నుండి ఆధారాలు కూడా కోరింది. ట్రూడో ప్రభుత్వం తమ అధికారులపై చేసిన ఆరోపణలను రుజువు చేసే ఒక్క ఆధారం కూడా చూపించలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. కెనడా ఆరోపణలు ట్రూడో రాజకీయ అజెండాలో భాగమని విమర్శించింది. అయితే బహిష్కరణకు గురైన కెనడియన్ హై కమిషనర్ దీనిపై స్పందించారు. భారత ప్రభుత్వం కోరిన అన్ని డిమాండ్లను కెనడా నెరవేర్చిందని, నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్లు వారి ప్రమేయం ఉన్నట్లు భారత ప్రభుత్వానికి ఆధారాలు కూడా ఇచ్చామని అన్నారు. ఇకపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత భారత్ పైనే ఉందని వారి హై కమిషనర్ అన్నారు. ఇండియాకి కెనడా అందించినట్లు పేర్కొంటున్న సాక్ష్యాధారాల గురించి త్వరలో తెలుస్తుంది. అయితే కెనడా ఈ ఆధారాలను ఎప్పుడు అందించిందనేదే స్పష్టంగా లేదు. ఇక్కడ ఈ దశలో రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు చాలా తక్కువ. G7 సందర్భంగా ఇటలీలో ఈ ఏడాది జూన్లో మోడీ అలాగే ట్రూడోల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఏసియన్ శిఖరాగ్ర సదస్సు దృష్ట్యా ఇద్దరు నేతలు గత శుక్రవారం కూడా సమావేశమయ్యారు. లావోస్ సమావేశం అనధికారికంగా క్లుప్తంగా జరిగిందని, దీని నుండి ఎలాంటి వివరాలు బయటకు రాలేదని
భారత అధికారులను రెచ్చగొడుతూ ఎన్ఐఏ వార్తా సంస్థ తెలిపింది. భారత వ్యతిరేక అంశాలపై చర్యలకు హామీ లేకుండా సంబంధాలను మెరుగుపరచడం కష్టమని ఆ అధికారులు చెప్పారు. మేం మా పని చేసుకోవాలి, కెనడియన్ల భద్రత, దేశంలోని శాంతి భద్రతలపై నా దృష్టి ఉందని ట్రూడో అన్నట్లు సిబిసి న్యూస్ చెప్పింది. భారత్తో సంబంధాలు ఉద్రిక్తంగా చాలా కష్టతరంగా ఉన్నాయని కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి మెలానీ జోలిని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా కెనడా గడ్డపై నిజ్జర్ల తరహా హత్యలు జరగవచ్చనే భయాన్ని ఆమె ఇక్కడ వ్యక్తం చేశారు. లావోస్లో 2 దేశాల మధ్య సమావేశానికి ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఇష్యూని కెనడా వదలొద్దు అనుకుంటుంది. భారత్ ఏమో ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరి ఇలాంటి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? 2025లో కెనడాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారని, 2 దేశాల మధ్య సంబంధాలలో కొత్త ప్రారంభానికి అది అవకాశంగా మారుతుందని భారత్లో కొందరి అభిప్రాయం. అయితే కెనడా పార్లమెంట్లో ట్రూడో భారత్పై చేసిన ఆరోపణలు పక్కన పెట్టడం అంత సులభం కాదు. ఈ మొత్తం వివాదంలో అమెరికా కూడా భాగంగా ఉంది. సెప్టెంబర్ 2023లో కెనడా ప్రధాని భారత్పై ఆరోపణలు చేశారు. కొన్ని వారాల తర్వాత అమెరికా ఫెడరల్ కోర్టు అమెరికన్ పౌరుడు గురు పట్వార్ సింగ్ పన్ను హత్యకు జరిగిన కుట్రలో నిఖిల్ గుప్తా అనే భారతీయ పౌరుడిని నిందితుడిగా పేర్కొంది. పన్ను ఖలిస్తాన్కు మద్దతు ఇచ్చే అమెరికన్ న్యాయవాది. అయితే నిఖిల్ గుప్తా కేసును ఎప్పుడు బయట పెట్టాలనే విషయాన్ని అమెరికా, కెనడాలు కలిసి నిర్ణయించాయా? పార్లమెంటులో కూడా ట్రూడో ప్రకటన అమెరికాను సంప్రదించి చేశారా? ఇలాంటి ప్రశ్నలు భారత్ నుండి వినిపిస్తున్నాయి. ఇటీవల కొంతమంది భారత అధికారులపై పన్ను సివిల్ కేసు పెట్టారు. వీటిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారి పేరు కూడా ఉంది. ఐక్యరాజ్య సమితి వార్షిక సదస్సుకు భారత ప్రధానితో జాతీయ భద్రతా సలహాదారు రాకపోవడానికి ఇదే రీజన్. ఇది భారత్ అమెరికాల మధ్య సంబంధాలలో ఆసక్తికర కోణాన్ని కూడా గుర్తు చేస్తుంది. అమెరికా నిస్సందేహంగా భారత్తో తన సంబంధాన్ని జాగ్రత్తగా పెంపొందించుకుంది. అయితే అప్పుడప్పుడు మిత్రదేశాలను కూడా దూరంగా ఉంచడం అమెరికా స్వభావం. భవిష్యత్తులో మంచి ఒప్పందం కుదుర్చుకునే ఎత్తుగడలో ఇది ఒక భాగం. మరో కోణం ఏమిటంటే ప్రధాని మోడీ గారి నాయకత్వంలో భారత్ ప్రపంచ సమస్యలపై సాహసోపేతమైన చర్యలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంది. నిజ్జర్ కేసు విషయంలో కెనడాతో భారత్ వ్యవహరిస్తున్న దూకుడు తీరులో ఒకటి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ దూకుడుకు విదేశీ గడ్డపై భారత్ హత్యాయత్నం చేసిందన్న ఆరోపణలు ఒక కారణం. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భారత అధికారులను అమెరికా బెదిరించినప్పుడు ఇండియా కొంత బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించింది. కానీ కెనడా విషయంలో అలా చేయడం లేదు. దౌత్య విధానంలో కొద్దిగా ఘర్షణ పడిన గౌరవానికి వచ్చే భంగం ఏమీ ఉండదు. ఈ పాత భారతీయ పద్ధతి ఒకప్పుడు అంతర్జాతీయంగా గౌరవం పొందడానికి సహాయం పడింది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. గత వారం రోజుల నుంచి కెనడా మరియు భారత్కు సంబంధించిన ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి వార్తల్లో ఉన్నాయి. సో ఈ వీడియోని మరికొందరితో మీరు షేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.